అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఇప్పుడు జనరల్‌గా మనకి పైల్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటి అంటే కొంచెం షై ఫీల్ అవ్వడం, లేకపోతే ఒకరికి చెప్పుకోవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని ఎక్కువ హైడ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఈ పైల్స్ ప్రాబ్లమ్ అనేది చాలా సివియర్ అయిపోతుందనమాట. సో, ఈ పైల్స్ ఇష్యూస్ అసలు రావడానికి కారణాలేంటి? అండ్ దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పైల్స్ అనేవి ఏంటి అంటే, ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవ్వలేదు అంటే కాన్‌స్టిపేషన్ ఎక్కువున్న వాళ్ళలో, ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళలో, తీసుకున్న ఫుడ్ బాగా హెవీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకున్న వాళ్ళలో ఏమవుతుంది అంటే, మనకి అక్కడ మలద్వారం దగ్గర ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి అక్కడ స్టూల్ అనేది బాగా డ్రై అయిపోయి బయటకి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి అక్కడ ఏవైతే బ్లడ్ వెసల్స్ అనేవి ఉంటాయో అవి అక్కడ నరాలు బాగా ఉబ్బుతాయన్నమాట. సో, ఉబ్బడం వల్ల మనకక్కడ పైల్స్ లాగా మనకి బయటకి ఎక్స్‌టర్నల్‌గా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఇంటర్నల్‌గా గూడా ఉంటాయి. సో, పైల్స్‌లో 2 రకాలుగా ఉంటాయి. బయటకి కనిపించే పైల్స్ ఉంటాయి. అట్లాగే లోపల గూడా మనకి కనపడకుండా ఇంటర్నల్ పైల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే పెయిన్ ఉండడము, అట్లాగే మోషన్ చాలా కాన్‌స్టిపేటెడ్‌గా రావడము, అట్లాగే ఆ ఏరియా మొత్తము ఇన్ఫెక్షన్‌కి గురవ్వడము. అంటే సివియర్‌గా ఇచ్చింగ్ రావడము, లేదా బ్లడ్ డిశ్చార్జ్ ఉండడము, పస్ డిశ్చార్జ్ ఉండడము, ఇలాంటి లక్షణాలు జూస్తూ ఉంటాం. సో, ఇంటర్నల్ పైల్స్‌లో ఎటువంటి లక్షణాలుంటాయి? ఎక్స్‌టర్నల్ పైల్స్‌లో ఎటువంటి లక్షణాలుంటాయి? అనే దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. సో, ఇంటర్నల్ పైల్స్‌లో ఎట్లా ఉంటాయంటే, మనకి మెయిన్‌గా ఇంటర్నల్ పైల్స్‌లో 4 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ గ్రేడ్‌లో ఏమవుతుంది అంటే, మనకి మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం కాన్‌స్టిపేటెడ్ స్టూల్స్ రావడము. మనకి అక్కడ లోపల పైల్ మాస్ ఉంది అనేది ఇంకా అప్పటికి అబ్జర్వ్ చేయలేరు. బట్ ఏంటి అంటే కొంచెము పెయిన్ రావడము, లేకపోతే కొంచెం బ్లీడింగ్ రావడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, సెకండ్ స్టేజ్‌లో ఏమవుతుంది అంటే, ఈ లోపల ఏదైతే ఉబ్బిన పైల్ మాస్ ఉంటుందో, అది బయటికి వస్తుంది. అంటే ఎట్లా పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తారంటే మోషన్‌కెళ్ళినప్పుడు బయటకి ఏదో బయటకొస్తుందండి. మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత లోపలికెళ్ళిపోతుంది అంటారు. సో, అదే పైల్ మాస్ బయటకి రావడం మళ్ళీ దానంతట అది లోపటికెళ్ళిపోతుంటుంది. అది మనకి సెకండ్ గ్రేడ్‌లో ఉంటుంది. సో, థర్డ్ గ్రేడ్‌లో ఏమవుతుంది అంటే ఆ పైల్ మాస్ ఏదైతే లోపల మనకుందో అది బయటకి వచ్చి మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా లోపటికి వెళ్ళదు. దాన్ని చేత్తో లోపలికి నెడితేనే గాని అది లోపటికెళ్ళదనమాట. ఇది మనకి థర్డ్ గ్రేడ్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, ఫోర్త్ గ్రేడ్‌లో ఏమవుతుంది అంటే కంప్లీట్‌గా ఈ పైల్ మాస్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, అది ఎంత లోపలికి నెట్టినా సరే వెళ్ళదు. అండ్ బయటకి మనకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది మనకి ఫోర్త్ గ్రేడ్‌లో అనమాట. ఇవి ఇంటర్నల్ పైల్స్. వీటిలో మనకి బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏంటి అంటే చాలా ఇరిటేషన్ ఉంటుంది. సో, ఎక్స్టర్నల్ పైల్స్‌లో ఏమవుతాయంటే ఈ మలద్వారం చుట్టూ మనకి స్కిన్ ట్యాగ్స్ లాగా లేకపోతే స్కిన్‌తో కూడిన మనకి మాసెస్ అనేవి బయటకుంటాయన్నమాట. సో, ఇవి మనకి ఎక్స్టర్నల్ పైల్ మాసెస్ అంటాం. సో, ఈ ఎక్స్టర్నల్ పైల్ మాసెస్‌లో కూడా పెయిన్ అనేది ఉంటుంది. అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇచ్చింగ్ ఉంటుంది. ఇరిటేషన్ ఉంటుంది. సో, వీళ్ళల్లో ఏంటి అంటే ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో, ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది తీసుకోవాలి. సో, వాటర్ అనేది తగ్గిపోవడం వల్ల అక్కడ బాడీకి సరైన హైడ్రేషన్ లేక మనకి ఇంటెస్టైన్‌లో ఎక్కువ వాటర్ అబ్సార్ప్షన్ జరిగి అక్కడ డ్రైనెస్ ఎక్కువైపోతుందనమాట. సో, అందుకనే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువుండాలి. అండ్ బాగా పలుచగా చేసిన మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి. అండ్ ఫుడ్‌లో గూడా మెయిన్‌గా ఫైబర్ కంటెంట్ ఎక్కువున్న ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ ఏంటంటే బీరకాయని, అట్లాగే సొరకాయని, అండ్ చిక్కుడుకాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలి. సో, ఎప్పుడైతే ఈ స్పైసీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్, బాగా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తారో ఈ లక్షణాలన్నీ మనకి తగ్గుతూ వస్తాయి. సో, ఇవి మీ అంటే హ్యాబిచ్యుయేటెడ్‌గా ఫుడ్ ఇంటేక్‌లో ఇవన్నీ ఉంటే గనక ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్ ఎక్కువవుతూ ఉంటుంది. సో, దీనికి మెయిన్‌గా ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, పైల్స్‌కి ఏంటి అంటే సర్జరీ అనేది అల్టిమేట్‌గా అందరూ ఇప్పుడు అడ్వైస్ చేస్తున్నారు. బట్ సర్జరీ లేకుండా ఇంటర్నల్‌గా మెడిసిన్స్ తీసుకుంటూ అండ్ క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ ఒకటి ఆయుర్వేదంలో ఉంది. సో, ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఇంటర్నల్‌గా మెడిసిన్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా మనకి పైల్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంటర్నల్ పైల్ మాస్‌కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఇంటర్నల్ పైల్ మాసెస్‌లో మనకి మీకు చెప్పినట్టు 4 గ్రేడ్స్ ఉంటాయి. ఈ 4 గ్రేడ్స్‌లో ఫస్ట్ 3 గ్రేడ్స్‌లోని ఏంటంటే మనం మెడిసిన్స్‌తో క్యూర్ చేసేయొచ్చు. బట్ ఫోర్త్ గ్రేడ్ వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా బయటకొస్తుంది. సో, అప్పుడేం చేస్తాము అంటే క్షారసూత్రం అనేది అంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్‌ని తయారు చేసి దాన్ని అక్కడ
నాట్ వేయడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ స్ట్రాంగులేషన్ జరిగి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేక మనకి ఆ పైల్ మాస్ అనేది ఆటోమేటిక్‌గా కట్ అవుతూ అట్లాగే హీల్ అవుతూ గూడా వస్తుంది. సో దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఎక్స్టర్నల్‌గా గూడా ఎక్స్టర్నల్ పైల్ మాసెస్‌లో గూడా మనకి చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అలాంటివి ఉంటే గనక అవి మళ్ళీ మనము సిడ్జ్ బాత్ చేస్తూ అట్లాగే ఇంటర్నల్‌గా మెడిసిన్స్ తీసుకుంటే అవి ష్రింక్ అయిపోతాయి. బట్ ఏవైతే పెద్దగా ఉండి మనకి వేలాడుతున్నట్టు ఉండడము, బాగా ఇబ్బందికరంగా ఉండడము, అలా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ మెడికేటెడ్ థ్రెడ్‌ని ఒకటి తయారు చేసి ఎక్కడైతే మనకు పైల్ మాస్ అనేది ఉందో ఆ ఏరియాని నాట్ ఏయడం జరుగుతుంది. సో దానివల్ల స్ట్రాంగులేషన్ జరిగి మనకు కంప్లీట్‌గా అది పడిపోతుందన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది డే కేర్ ప్రొసీజర్‌లోనే చేస్తాం. సో దీనికేమి అడ్మిషన్స్ అట్లా ఏమి అవసరం లేదు. మీకు క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేసి మీరు మళ్ళీ మీ పనులవి మీరు చేసుకోవచ్చు. బట్ వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజింగ్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఎంతవరకు అది హీల్ అవుతుంది అనేది వీక్లీ వన్స్ అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టు మీకు ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తాం. సో దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కంప్లీట్‌గా న్యాచురల్‌గా మీకు ఆ పైల్ మాస్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో సర్జరీ చేసుకుంటే రిపీటెడ్‌గా మీకు మళ్ళీ మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ మోషన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల సర్జరీ చేయించుకోకుండా ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ చేసుకొని అట్లాగే ఇంటర్నల్‌గా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. లైక్ అరిషగ్నవటి అని, కామధుద్ధరస్ అని, అట్లాగే అభయారిష్ట అని ఇలాంటివి కొన్ని మెడిసిన్స్ పేషెంట్ కండిషన్ బట్టి వారి యొక్క సింప్టమ్స్ బట్టి మెడిసిన్స్ అడ్వైస్ చేస్తాం. అండ్ డైట్ కూడా మెడినైన్ అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ. సో డైట్ ఏం ఫాలో అవ్వాలి, అట్లాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా కొన్ని అడ్వైస్ చేస్తాం. సో ఇవన్నీ తీసుకుంటుంటే గనక ఖచ్చితంగా మనకి పైల్స్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. సో అసలు పైల్స్ ఉన్నా సరే ఇబ్బంది పడకుండా, షై ఫీల్ అవ్వకుండా త్వరగా మీరు డాక్టర్‌కి అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది సివియర్ అవ్వకుండా మీరు స్టార్టింగ్‌లోనే దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. సో ఎవరైనా ఈ పైల్స్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉన్నా, లేకపోతే పైల్స్ గురించి గానీ, ఇంకా ట్రీట్మెంట్ గురించి గానీ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్‌కొచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. థాంక్ యూ.